శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం దక్ష మహర్షి గురించి చెప్పుకుందాం. దక్షుడు అంటే ఎవరు? మనందరికీ తెలిసింది. దక్ష యజ్ఞం అంటూ మనం విన్నాం గదా! ఆయన పరమశివుడికి మావయ్య గారనమాట. బ్రహ్మ మానస పుత్రులు 9 మంది. వాళ్ళెవరు? భృగువు, మరీచి, అంగీరసుడు, వశిష్ఠుడు, ఈ దక్షుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు వీళ్ళంతా కూడాను బ్రహ్మ మానస పుత్రులు. బ్రహ్మ కుడి బొటనవేలు నుంచి దక్ష మహర్షి పుట్టాడనమాట. దక్షుడు మనువు కూతురు ప్రసూతిని పెళ్లి చేసుకున్నాడు. అతనికి 16 మంది కూతుర్లు కలిగారు. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ వల్ల మనవల్ని కూడా పొందాడు. దక్షుడికి 50 మంది కూతుళ్ళు కూడా ఉన్నారని చెప్తుంటారు మనకి. అందరిని గొప్ప వాళ్ళకిచ్చి పెళ్లి చేశాడాయన. దక్ష మహర్షి విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి సృష్టి చేయడానికి తగిన శక్తిని ఇమ్మని ఎన్నో రకాల జీవరాశులను సృష్టించాడు. కానీ వాటి వంశాలు పెరగలేదు. బ్రహ్మను అడిగి వంశవృద్ధి పొందట్లేదు, ఏం చేయాలి అన్నాడు. బ్రహ్మ దక్షుడిని పెళ్లి చేసుకోమన్నాడు. దక్షుడు వరుణ ప్రజాపతి కూతురు అసిక్నిని పెళ్లి చేసుకుని 5,000 మంది కొడుకుల్ని కన్నాడు. దక్షుడు కొడుకులందరినీ పిలిచి మీరందరూ పెళ్లి చేసుకుని వంశాన్ని వృద్ధి చేయండి అంటూ చెప్పాడనమాట. వాళ్ళందరూ సరేనంటూ వెళ్ళారు. కానీ ఏమయ్యారో తెలియలేదు. ఏమయ్యారు వాళ్ళు? దక్షుడు ఈసారి ఏం చేశాడట, మళ్ళీ వైతరిణిని పెళ్లి చేసుకొని 1000 మంది కొడుకుల్ని పొంది, వాళ్ళని కూడా వాళ్ళకి కూడా ఈ రకంగానే వాళ్ళ అన్నయ్యలకి చెప్పినట్లుగా మీరు సంతానాన్ని ఉత్పత్తి చేయాలి, ప్రజా అభివృద్ధిని చెయ్యాలి అంటూ చెప్పారట. వాళ్ళు తిరిగి రాలేదు. దక్షుడికి ఈసారి వైతరిణి వల్ల 60 మంది కూతుర్లు పుట్టారు. వాళ్ళందరికీ పెళ్లి చేసి సృష్టి పెంచాడు ఈయన. తన కొడుకులందరినీ ఆపిందెవరో ఆయన తెలుసుకున్నాడు. ఎవరాయన? నారాయణ, నారాయణ. నారద మహర్షి. ఆయనకు చాలా కోపం వచ్చి, "నీ కీర్తి కాస్త నాశనం అయిపోతుంది నారద" అంటూ ఆయన్ని శపించాట. "నువ్వు కలహభోజుడివి" అంటూ పిలిపించబడతావు అంటూ కూడాను శపించాట. ఆనాటి నుంచి నారదుడిని అందరూ కలహప్రియుడు అంటూ ఉంటారు. నువ్వు ఏ లోకానికి వెళ్ళినా ఉండే చోటు లేక నిత్యం సంచారిగా తిరుగుతూనే ఉంటావు నువ్వు అంటూ పాపం మూడో శాపాన్ని కూడా ఆయనకి పెట్టేశాడు. తర్వాత ఇంకా ఏమన్నాడు? ఊరుకున్నాడేంటి అక్కడికి? ఊరుకోలేదు. ఏం చెప్పాడు? "ఈ రోజు నుండి పురుషుడు విషయ సుఖాన్ని అనుభవిస్తేనే కానీ జ్ఞానం పొందలేడు" అంటూ కూడాను చెప్పేశాట. దక్షుడి కూతుళ్ళని పెళ్లి చేసుకున్న చంద్రుడు అందరినీ సమంగా చూడకుండా రోహిణిని మాత్రమే ప్రేమగా చూస్తున్నాడని మిగిలిన కూతుర్ల వల్ల తెలుసుకుని చంద్రుణ్ణి క్షయరోగివైపో నువ్వు అన్నాడు. పిల్లలు లేనివాడివి అవమని శపించేశాడు ఈ దక్షుడు. దక్షుణ్ణి క్షమించమని అడిగాడు చంద్రుడు. దక్షుడు మళ్ళీ చంద్రుడి కళలన్నీ ఉండేట్లుగా అనుగ్రహిస్తాను అంటూ అనుగ్రహించాడు. తన భార్య వల్ల పిల్లలు పుట్టలేదు గాని తార వల్ల బుధ మహర్షి అనే మహర్షి పుట్టారు చంద్రుడికి. ఇదిలా ఉండగా ఇంకొకసారి ఏమైంది? బ్రహ్మ ఒకసారి సత్రయాగం చేయాలనుకుని అందరిని పిలిచాడు. విష్ణువు, మహేశ్వరులు, ఇంద్రుడు, మిగిలిన దేవతలు, ఋషులు అందరూ వచ్చి కూర్చున్నారు. దక్షుడు కూడా యజ్ఞం చూడ్డానికొచ్చాడు. అతడు రాగానే అందరూ లేచి నుంచున్నారు. కానీ బ్రహ్మ, ఈశ్వరుడు లేవలేదు. దక్షుడికి తగిన సత్కారాలు, పూజలు అన్నీ అయ్యాక లేచి నన్ను చూసి కూడా శివుడు లేవలేదు. శివుడికి పొగరెక్కువ. అల్లుడినన్న గర్వము. శూద్రుడికి వేదాలిచ్చినట్లుగా వీడికి నా పిల్లనిచ్చాను. కనీసం పలకరించను కూడా పలకరించలేదు కాబట్టి ఇంద్రాదుల్లో ఉన్నా కూడాను ఇతనికి నేను యాగభాగం ఇవ్వను. అందకుండా ఇతనికి చేస్తాను అంటూ శపించాట. సభలో వాళ్ళు దక్షుణ్ణి ఇది తప్పని వారిస్తే దక్షుడు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నందికేశ్వరుడు దక్షుణ్ణి శపించాడు. భృగు మహర్షి లేచి నందిని శపించాడు. ఇలా ఒకళ్ళనొకడు శపించేసుకుంటున్నారు. కాకపోతే అందరూ గొప్పవాళ్లే కదా! ఎవరికీ ఏమీ జరగకుండా అందరూ బానే ఉన్నారు. ఇవన్నీ చూసిన విష్ణుమూర్తికి కొంచెం బాధ అనిపించి వెళ్ళిపోయాడు. దక్షుడికి, శివుడికి మధ్య మాత్రం శత్రుత్వం పెరుగుతూనే వచ్చింది. పరమేశ్వరుడు లేకుండా యాగం ఉండదని తెలిసి కూడా దక్షుడు వాజపేయ యాగం చేసి వెంటనే బృహస్పతి యాగం కూడా ప్రారంభించాడు. దాన్ని చూడ్డానికి మునులు, ప్రజాపతులు, దేవతలు అందరూ వెడుతూ ఆకాశ మార్గంలో ఆ యాగం గురించి చెప్పుకుంటున్నారు. దక్షుడి కూతురు, శివుడి భార్య అయిన సతీదేవి భర్తను చూసి మనం వెడదాము అంది. సతీ, నువ్వు దక్షుడి కూతురివే అయినా
నా భార్యవు గనుక నన్ను అవమానిస్తారు వాళ్ళు. ఆ అవమానం భరించడం కంటే చావడం మంచనిపిస్తుంది. వెళ్ళొద్దు అన్నాడు శివుడు. కానీ సతీదేవి తల్లిదండ్రులు, అక్కల్ని చూడాలి అని దక్షుడి యజ్ఞానికి వెళ్ళింది. తల్లి, అక్క, చెల్లెళ్ళు ఆవిడని పలకరించారు. దక్షుడు మాత్రం అవమానపరిచాడు. తండ్రి, లోకంలో జీవులందరికీ ఇష్టుడైన ఈశ్వరుడికి ఇష్టమైన వాళ్ళు, ఎక్కువైన వాళ్ళు అంటూ ఉండరు. అలాంటి పరమేశ్వరుడిని నువ్వు నిర్లక్ష్యం చేశావు కనుక నేనిక్కడే ప్రాణత్యాగం చేస్తాను అంటూ యోగ మార్గంలో అగ్నిని సృష్టించుకొని దగ్ధమైపోయింది. శివభక్తులు కోపంతో దక్షుడిని చంపబోతే భృగు మహర్షి వాళ్ళని తరిమికొట్టాడు. ఆ సంగతి విన్న శివుడు కోపంతోటి తన జటాజూటు నుంచి ఒక పాయని లాగి దాన్ని తీసి వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని నాశనం చేసి రమ్మన్నాడు. వీరభద్రుడు వీరావేశంతో వెళ్లి దక్షుణ్ణి తన అనుచరుల్ని చంపేసి యజ్ఞం నాశనం చేసేసి దక్షుడి తల నరికేసి కైలాసానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మ, విష్ణు, దేవతలు కైలాసానికి వెళ్లి శివుడితోటి దక్షుణ్ణి బతికించమని మొరపెట్టుకున్నారు. మేకముఖం కలవాడుగా దక్షుణ్ణి బతికించాడు శివుడు. దక్ష మహర్షి పరమేశ్వరుణ్ణి చూసి క్షమాపణలు అడిగారు. అందరూ కలిసి యజ్ఞం పూర్తి చేయించి దక్షుణ్ణి దీవించి వెళ్ళిపోయారు. దాక్షాయణి అయిన సతీదేవి మళ్ళీ హిమవంతుడికి మేనక వలన పుట్టి శివుణ్ణి పెళ్లి చేసుకుంది. దక్షుడు రాసిన ధర్మశాస్త్రం దక్షస్మృతి. దాంట్లో 7 అధ్యాయాలుంటాయి మనకి. మొదటి అధ్యాయం చతురాశ్రమ వర్ణం గురించి, రెండవ అధ్యాయం ఉదయాన్నే లేచి చేయవలసిన పనుల గురించి, మూడవ అధ్యాయం గృహస్థ ఆశ్రమం గురించి, నాలుగవది భార్యాభర్తల ధర్మాల గురించి, ఐదవది చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఆరవది పుట్టుకకి మృత్యువుకి సంబంధించిన మైలల గురించి, 7వ అధ్యాయంలో యోగం గురించి చెప్పబడింది. ఈ రకంగా బ్రహ్మ మానసపుత్రుడై సృష్టి కార్యంలో బ్రహ్మకి సహాయం చేసి అన్ని జీవరాశుల సృష్టిని పెంచినవాడు ఈ దక్షుడనమాట. మళ్ళీ మనం రేపు మరొక కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.